గాయస్, అందరికీ వందనాలండి. మరి నేను ఈరోజు ఒక విషయం చెప్పాలని చాలా త్వరపడుతున్నాను. ఎందుకు ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకున్నట్లయితే, ఇప్పుడు మనం జీవితంలో ఆనందంగా ఉండాలన్నా, రిలాక్స్గా ఉండాలన్నా ఒకటి చేయండి. మెయిన్ ఉన్నదాంతో తృప్తి పొందితే ఖచ్చితంగా మనం ఏమవుతాం అంటే చాలా ఆనందంగా ఉంటాం, పీస్ఫుల్ మైండ్గా ఉంటాం. లేదు అప్పులు చేసి ఈఎంఐలతో వస్తుంది కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా మనం ఈఎంఐలు ఓడేసి ఏవైనా తీసి లోన్లు ఎక్కువ తీసి మనం చేస్తూ ఉంటే చాలా నరకయాతన పడతాం. లాస్ట్కి అది కట్టుకోలేక ఏమవుతామంటే చచ్చిపోవాలని అనే ఫీలింగ్ వస్తుంటుంది ఒక్కొక్కరికి. కానీ ఒకప్పుడైతే నేను ఏ అప్పు చేయలేనప్పుడు, ఈఎంఐలు కూడా ఏవి తీయలేనప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాడిని. ఏ టెన్షన్ లేదు, ఉన్నదాంతో చాలా తృప్తిగా ఉండేది, చాలా హ్యాపీగా ఉండేవాడిని. లాస్ట్కి ఎప్పుడైతే నేను ఈఎంఐల జోలికి వెళ్ళానో, ఒకదాని మీద ఒకటి కొట్టుకున్నప్పుడు బాగానే ఉంది. తర్వాత ఒక కంపెనీ ఏదో వచ్చి అని చెప్పేసి ఇలా అని చెప్పేసి దురాశకు వెళ్ళిపోతే లాస్ట్కి ఏమవుతుందంటే మన బ్రతుకులు రోడ్డు మీద పడిపోతూ ఉంటాయి అన్నమాట. చాలా ఘోరంగా రోడ్ల మీద పడిపోతూ ఉంటాయి. మరి ఇటువంటి సిచ్యువేషన్లో నేనైతే చాలా నరకం అనిపిస్తున్నాను, మామూలుగా కాదండి. ఎంత నరకం అంటే రోజు చచ్చిపోవాలనే ఫీలింగ్ అనేది లోపల నుండి, ఈ మెదడులో నుండి తినేస్తూనే ఉంది. కానీ చనిపోతే భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతాం, చనిపోతే సమస్య తీరిపోతుందా అనే ఉద్దేశంతో, దేవుని నమ్ముకున్నామని చెప్పే ఉద్దేశంలో నేను ఆ భయంతో ఆగాల్సి వస్తుంది. దయచేసి అందరికీ మనం చేసుకున్నది ఏంటంటే, ఈఎంఐలు ఎప్పుడైనా సరే తీసుకోకండి దయచేసి, ప్లీజ్. మీరు ఆనందంగా సంతోషంగా కుటుంబంతో ఉండాలంటే ఏ అప్పు లేకుండా ప్రశాంతంగా ఉండండి. అదే మీకు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుందన్నమాట. మరి ఇలాంటి పరిస్థితిలో మనం ఏం చేయాలనేది మనం ఆలోచన చేస్తున్నట్లయితే, అప్పులు చేయకండి ప్లీజ్. అప్పులు చేసి మనం ఏదో సాధిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మన జీవితం కోల్పోతున్నాం. మనం ముఖ్యంగా ఏం కోల్పోతున్నాం అంటే జీవితం కోల్పోతున్నాం. సమాజంలో తలెత్తుకోలేము. అలాగే మన ఇక సంతోషం ఉండదు, మనకి సంతోషం ఉండదు. ఎనీ టైం ఒంటరిగా ఉన్న నీ మెదడులో మరణపరమైన ఆలోచనలు భరించలేం మనం. అంటే నరకం అంటామే, అగ్నిలో కాలిపోతే ఎలా అనిపిస్తుందో ఫీలింగు, అంత దారుణంగా మన మెదడు తినేస్తూ ఉంటుంది. మనం బ్రతకలేము, ఆహారం తినలేము, ఎవరికి చెప్పుకున్న సమస్య క్లియర్ అవ్వదు. దయచేసి అప్పులు మాత్రం చేయకండి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను అప్పులు చేసి ఈరోజు చూసారు ఎలా అయిపోయాను. ఒకప్పుడు ఎంత బాగుండేవాడినో, టైంకి ఆహారం తీసుకొని చక్కగా ఆనందంగా ఉండేవాడిని అనమాట. కానీ ఈరోజు చాలా బాధల్లో, చాలా దుఃఖంలో ఉన్నాను. మరి నేను ఈరోజు ఎంతవరకు అంటే, ఆటో ఉదయం వెళ్ళిపోతాను, నైట్ 12 దాకా ఆటో వేసినా సరే నా సమస్య క్లియర్ అవ్వట్లేదు. రోజుకి 2000 సంపాదించినా సరే సమస్య క్లియర్ అవ్వట్లేదు. అంత ఘోరంగా అంటే అప్పు మీద అప్పు, అప్పు మీద అప్పు. ఈ అప్పులన్నీ తీరబోలోకి చచ్చిపోతాను అనమాట. ఇప్పుడు ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేశానన్నమాట. దేవుని వాక్యం సెలవిస్తుంది, ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసంలో నుండి తొలగిపోయారు. అది శోధనలోనూ ఉరిలోకి తీసుకెళ్తుందని దేవుడు ముందుగానే హెచ్చరించేశారు. అయినప్పటికీ ఆయన చెప్పిన మాటలు లక్ష్య పెట్టకుండా ఎవరో చెప్పారని
నేను తీసుకెళ్ళి అందులో 5 లక్షలు వేసి అప్పులు చేసి బంగారం పెట్టి లోన్లు, బండి ఉంటే బండి లోన్లు, దాన్ని వస్తుందని చెప్పేసి ఇంకా బైకు ఇది అది ఏవేవో కొనేసేవాడిని. ఇప్పుడు నెలకు 60,000 కట్టుకోలేక చచ్చిపోతున్నానండి. వేదన పడుతున్నాను, బాధపడుతున్నాను. ఎవరికి చెప్పినా నా సమస్య క్లియర్ అవ్వడం లేదు. అందుకే మీ అందరికీ కూడా నేను మనం చేసుకుంది ఏంటంటే, అప్పులు చేయకండి దయచేసి ప్లీజ్. మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మనం ఉండే జీవితం చాలా గొప్పది, చాలా ఉన్నతమైనది, చాలా అద్భుతమైనది. ఎప్పుడైతే నువ్వు అప్పులు చేసావో అప్పుడు ప్రశాంతంగా బతకలేవు. నరకం అనిపిస్తారండి, నరకం. అందుకే అంటారు అప్పు చేసి పప్పు కూడా తినే కన్నా ఉన్నదంతా తృప్తిగా తినటం మేలు. కానీ ఈరోజు నేను బ్రతుకున్నానంటే ఆ దేవుని కృప, ఆ దేవుని మీద ఆధారపడ్డాను. మెల్లమెల్లగా పైకి కోలుకునే అవకాశం ఉంటుంది, కోలుకుంటాం. కానీ నరకం అనిపిస్తున్నామండి. ఏమన్నా పొరపాటు ఆత్మహత్య చేసుకుంటే పరిస్థితి ఏంటి అంటే అంత ఘోరంగా ఉన్నాయి ఈ అప్పులని. అందుకే నేను ఏదైతే తెచ్చానో ఆ బైక్ ఇచ్చేయడం జరుగుతుంది. ఆ బైక్ ఇచ్చినప్పుడు కూడా భయం తీసుకుంటారా లేదా అని చెప్పేసి. ఇలాగా నేను చాలా వేతన పడుతున్నాను. ఇలాంటి పరిస్థితులు ఏ కుటుంబంలో ఏ వ్యక్తిలో కూడా ఉండకూడదనే నేను ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి మన అప్పులు అయిపోతే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు సాయం చేయరండి. వాళ్ళు తినేస్తారు, ఎందుకంటే వాళ్ళది అప్పు అని చెప్పేసి. మరి అప్పుల జోలికి వెళ్ళకండి. అప్పుల జోలికి వెళ్తే నరకం అనిపిస్తారు. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇలాగే. నేనైతే మునిగిపోయాను. మీ అందరికీ ఆ పరిస్థితి రాకూడదనే ఈరోజు వీడియో చేస్తున్నాను. నా బ్రతుకు ముందు ఎలా ఉంటుందో నాకు తెలియడం లేదు. చాలా బాధపడుతున్నాను. మీరందరూ కూడా దయచేసి అప్పులు చేయకండి, ఈఎంఐలు వెళ్ళకండి, ఓకేనా? ఏదైనా కొనుక్కోవాలనుకుంటే ఒక ఫోన్ లాంటిదో లేదంటే ఇంట్లోకి కావాల్సిన వస్తువు అంటే ఒక లిమిట్గా వెళ్ళండి తప్ప ఒక 10,000 క్రాస్ అయిపోయినట్టుగా వెళ్ళకండి. నేనైతే నెలకు 60,000 కట్టాల్సి వస్తుంది. నరకం పడుతున్నాను. దీనికి సొల్యూషన్ కూడా దొరకట్లేదు. మీరు జాగ్రత్తగా ఉండండి, అప్పుల జోలికి వెళ్ళకండి ప్లీజ్. మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను మరొకసారి. అప్పుల జోలికి వెళ్తే చచ్చిపోతామండి. చాలామంది అలాగే ఊరేసుకొని చచ్చిపోతున్నారు. చాలామంది రైలు కింద పడి చచ్చిపోతున్నారు. చాలామంది సముద్రంలో దూకి చచ్చిపోతున్నారు. మెంటల్గా బ్రెయిన్ డెడ్ అయిపోయి చచ్చిపోతున్నారు. చాలామంది అనారోగ్యం సరిపోయి ఇవే మెయిన్ డబ్బు. ఈ డబ్బు వల్లే మనుషులు నరకం ఉంటుంది. ఫస్ట్ ఆనందం ఉంటుంది కానీ తర్వాత నరకం నెదడి తినేస్తుందండి, నెదడి తినేస్తుంది. దయచేసి ప్లీజ్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. పొరపాటున అప్పు చేసి ఏది కొనకండి, ఏది చేయకండి. ఉన్నదాంతో తృప్తి పొందండి. సుఖమైన జీవితాన్ని సుఖంగా బ్రతకండి. ప్రకృతిలో అక్కడికి వెళ్ళి మైండ్ రిలాక్స్ చేసుకోండి. అప్పులు చేయకండి దయచేసి. అందరూ మారుతారని, అందరూ అర్థం చేసుకుంటారని, మీ జీవితాలు పాడు చేసుకోకుండా కాపాడుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో పెడుతున్నాను. థ్యాంక్ యూ అందరికీ.